myself Pawan Kumar. So my YouTube channel name is Pawan Darling, PAWNDRLING, Pawan Darling. So okay. సో ఈరోజు బీటెక్ ఫైనల్ ఇయర్ మైనర్ ప్రాజెక్ట్ చేసిన ఒకటి. సో దాని గురించి చిన్నగా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ ప్రాజెక్ట్ చేస్తున్నా. ఓకే, ద మెయిన్ థీమ్ వచ్చేసిందంటే ఎస్ఎస్సిలో ఒక పర్సన్కి గ్రేడ్ కానీ టోటల్ మార్క్స్ యావరేజ్ గ్రేడ్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో, సో అదంతా ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ చేసిన చిన్నగా ఒక ప్రాజెక్ట్ టైప్లో చేసిన. అదేంటంటే యూజింగ్ HTML, CSS, JavaScript ఈ మూడుని యూజ్ చేసి ఒక చిన్న ప్రాజెక్ట్ చేసిన. అందులో మనం మార్క్స్ ఎంటర్ చేయనిదే ఆటోమేటిక్గా రిజల్ట్గా గ్రేడ్, టోటల్, యావరేజ్, పర్సంటేజ్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, అదే ఈ ప్రాజెక్ట్ యొక్క థీమ్. దాన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అంతేగాని దీన్ని కాపీ చేయకండి. సో దీన్ని రిఫరెన్స్గా తీసుకొని ఇంకేదైనా ట్రై చేయండి. ఓకే, అర్థమైంది కదా. మాన్యువల్గా క్యాల్కులేట్ చేయకుండా ఎట్లా అంటే మార్క్స్ ఎంటర్ చేసినాక ఎవాల్యుయేషన్ చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ఎంటర్ చేసినట్టు మనకు అన్నీ వచ్చేస్తాయి. టోటల్, యావరేజ్, రిజల్ట్, గ్రేడ్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇదే ప్రాజెక్ట్ మెయిన్ థీమ్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఒక పర్సన్కి క్యాల్కులేట్ చేయడానికి ఎంతగానో ఒక 5 minutes టైం పడుతుంది. మాన్యువల్ క్యాల్కులేట్ చేయాలన్నా సరే, ఈవెన్ మ్యాథ్స్ చేసినా సరే 2 minutes అని టైం పడుతుంది. అవునా కదా? ఎందుకంటే దాని ఫార్ములాస్ యాడ్ చేసి సబ్స్టిట్యూట్ చేసి చేయాలి. సో అదంతా లేకుండా నేను చేసే ప్రాజెక్ట్లో ఆ క్యాల్కులేషన్ పార్ట్ అంతా కోడింగ్లో వచ్చేసి డైరెక్ట్ మనం అవుట్పుట్లో మార్క్స్ ఎంటర్ చేసి ఎవాల్యుయేషన్ కొడితే అవుట్పుట్ వచ్చేస్తుంది. అదే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ థీమ్. సరే, ఓకే, చూడండి, కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుందా? చూడండి, నేను క్యాల్కులేషన్ పార్ట్ అంతా కోడింగ్ పరంగా బ్యాక్ సెలెక్ట్ చేసిన. పాస్ మార్క్ ఎంత అని చెప్పి అంతా బ్యాక్ సెలెక్ట్ చేసిన. అది కూడా డీటెయిల్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీనికి అవుట్పుట్ కొడతాం. అవుట్పుట్ ఓకే, మీరు చూడొచ్చు. ఒక పర్సన్ నేమ్ అడిగారు, రోల్ నెంబర్ అడిగారు, దాని తర్వాత ఎంటర్గా సబ్జెక్ట్ నేమ్స్ అడిగారు. ఓకే, అవన్నీ కొట్టేసి దాని తర్వాత ఎవరైనా కొడితే ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ చేయడానికి కనీసం మనకి 2 minutes టైం పడుతుంది, లేదన్నా 5 minutes టైం పడుతుంది. అది ఎట్లా అంటే సెకండ్స్లా వచ్చేస్తుంది అవుట్పుట్. అది ప్రాజెక్ట్ యొక్క మెయిన్ థీమ్. ఓకే, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని ఆ థీమ్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి చూడండి. పర్సన్ ఆ పర్సన్ నేమ్ ఎంటర్ చేసి దాని తర్వాత మార్క్స్ ఎంటర్ చేసి ఎవాల్యుయేట్ కొట్టిన నడువే టోటల్ వస్తుంది. ఇది ఎంత సింపుల్ అంటే మాన్యువల్గా చేసినా కానీ పక్క 2 minutes టైం పడుతుంది. ఓకే, మాన్యువల్గా చేసినా పక్క 2 minutes టైం పడుతుంది. సో 2 minutes టైం పడుతుంది. అంత టైం కూడా తీసుకోదు ఇప్పుడు మనం చేసిన దాంట్లో. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేస్తాం. మార్క్స్ ఎంటర్ చేసేసి ఫస్ట్ నేమ్ ఎంటర్ చేద్దాం. పవన్. ఓకే, నేమ్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ రోల్ నెంబర్ నాది 56. అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు 56 రోల్ నెంబర్ నాది. సో ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, మార్క్స్ ఎంటర్ చేద్దాం. పడతాము 89 ఏదో ఒకటి ఇచ్చేసుకోండి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ అయిపోతుంది కదా. సో 36, 90, నెక్స్ట్ 63. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏంటి ఎవాల్యుయేట్ కొట్టు. ఇవన్నీ వచ్చేస్తాయి. మనం ఒక చిన్న బటన్ కొట్టిన ఇవన్నీ వచ్చేస్తాయి. ట్రై చేయండి. 392 మార్క్స్ వచ్చినాయి, 65% పాస్ మార్క్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంత వచ్చింది కదా. ఇప్పుడు ఇవన్నీ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? లేదు, ఎంత 2 minutes టైం పడుతుంది. ఆ 2 minutes టైం కూడా పట్టింది మనకి. ఇప్పుడు ఎంత టైం పట్టింది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది. ఇంతే. ఇదే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ థీమ్. సో దీని ద్వారానే మాన్యువల్గా క్యాల్కులేట్ చేసుకోకుండా సింపుల్గా ఎవాల్యుయేట్ చేయడమే ఈ ప్రాజెక్ట్. ఓకే, ఇంకొంచెం డేటాబేస్ యాడ్ చేసి CSS కానీ HTML కానీ అవన్నీ ఇంకా యాడ్ చేస్తే
సేమ్ మన JNTH రిజల్ట్ పోర్టల్ లాగానే తయారు చేయవచ్చు. JNTH పోర్టల్ ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో ఆ పరంగా చేయొచ్చు. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయకుండా ఫర్దర్గా అయినా సరే ఇంప్లిమెంట్ అవుతుంది అట్లా. ఇప్పుడు ఇది ప్రజెంట్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎగ్జాంపుల్ హాస్టల్స్లో కానీ స్కూల్లో కానీ ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళకి డైలీ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళు ప్రతిసారి క్యాలిక్యులేట్ చేసి మార్క్స్ అనేది చెప్పడం అంత కొంచెం టాస్కే కదా. ఎందుకంటే ఎంతగానో ఇప్పుడు హాస్టల్లో 100 పైన ఉంటారు మంది. ఎగ్జాంపుల్ 100 పైన ఉన్నప్పుడు అందరు మార్క్స్ యాడ్ చేసి పర్సంటేజ్ గ్రేడ్ చేసి చేయడం ఎంత టైం పడుతుంది. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి దీంట్లో మార్క్స్ ఎంటర్ చేసి ఎవరు కూడుతున్నాడు మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. అవునా కదా? ఇంతే, ఎంత సింపుల్ అది ప్రాజెక్ట్. సో ఇది వర్క్ అవుతుంది అనుకున్నా, వర్క్ అవుతుంది. సో ఫర్దర్గా కూడా ఇంటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో నా నుంచి వెళ్ళి స్కూల్లో సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ ఎక్కువ టైం అంత టైం కేటాయించుకోకుండా దీన్ని యూజ్ చేసి తక్కువ టైంలో కంప్లీట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ అంతే. ఓకే, మెయిన్ కాన్సెప్ట్ ఇదే. ఓకే, దీన్ని కాపీ చేయకండి ప్లీజ్, దీన్ని రిఫరెన్స్ వేసుకొని ఇంకేదైనా ట్రై చేయండి. సో దీనికి యూజ్ చేసిన కాంపోనెంట్స్, దీనికి యూజ్ చేసిన ఏంటంటే HTML ఫర్ స్ట్రక్చర్ అండ్ డిజైనింగ్, CSS ఫర్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ పర్పస్ కోసం, నెక్స్ట్ జావాస్క్రిప్ట్ వచ్చేసి క్యాల్కులేషన్ పార్ట్ ఫార్ములాస్ యూజ్ చేయడానికి దానికోసం యూజ్ చేసినాం. ఓకే, క్విక్గా రిజల్ట్ కావాలంటే దీన్ని యూజ్ చేయండి. సో బరాబర్ సెట్ అవుతుంది. సో దీన్ని నేను అప్లోడ్ చేస్తాను నా యొక్క సైట్లో అప్లోడ్ చేసి. సో దీన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తాం, ఎందుకంటే ఎవరికి యూజ్ కావాలి చేసినప్పుడు. సో అందుకని ఓకే, ఇంతే. కష్టపడి చేసిన కొంచెం సార్ వాళ్ళకు 10th క్లాస్లో సార్ వాళ్ళకి కానీ మీరు వాళ్ళకి కానీ వాళ్ళు అప్పుడు కష్టపడ్డారు అంటే ఒక పర్సెంట్కి క్యాల్కులేట్ ఇంత టైం అవుతుంది కదా. సో ఆ టైంని అంత టైం కేటాయించకుండా కొంచెం టైంలోనే సెట్ చేయడం, కొంచెం టైంలోనే చేసడం, అవన్నీ ఫార్ములాస్ వేసి యాడ్ చేయడం ఎంత టైం పడుతుందో అంత టైం పట్టకుండా ఇంత టైంలోనే వితిన్ సెకండ్స్లోనే చాలామంది మార్క్స్ ఎంటర్ చేసి అవుట్పుట్ చూసేసి చాలామంది మార్క్స్ ఎంటర్ చేసి రిజల్ట్ కానీ గ్రేడ్ కానీ అన్నీ చెప్పేయచ్చు. అట్లా దానికోసమే ప్రాజెక్ట్. సో ఇది నాకు తెలిసి చిన్న ప్రాజెక్ట్, బట్ ఎవరికో ఒక్కొక్కరికైనా యూజ్ అవుతుంది పక్క, ఎవరికో ఒక్కరికైనా యూజ్ అవుతుంది పక్క, ఎవరికో ఒక్కరికైనా యూజ్ అవుతుంది పక్క. ఎందుకంటే చూసి కదా ఎంత ఫాస్ట్ వచ్చేస్తున్నాయి రిజల్ట్. సో అంతే, థ్యాంక్ యూ. ఓకే, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా ఫర్దర్గా బీటెక్ గురించి కానీ చాలా వీడియోస్ చేసినాను. బీటెక్ గురించి కానీ, MS Excel గురించి కానీ, మైక్రోసాఫ్ట్ గురించి కానీ, MS Word గురించి కానీ, MS Excel అన్ని గురించి వీడియో చేసినాను. సో చూడండి, కొంచెం ఎంటర్టైన్మెంట్ టైప్ కోసం డ్యాన్స్ వీడియోస్ కానీ, మా ఊళ్ళో విలేజ్ గురుమాత వీడియోస్ అవన్నీ చెప్పేసి ఎక్కడ ఉన్నాయి, అవన్నీ చూడండి. కింద అన్నీ పెట్టేస్తాను, చూడండి. తెలుసు కదా ప్రాడక్ట్ ఏందో, ఎంత సింపుల్గా ఉందో. ఓకే, థ్యాంక్ యూ.